ఇవన్నీ మనం ఇప్పుడు వెళ్ళేది పంబన్ బీచ్ మీద వెళ్తున్నాం. సో వ్యూ చాలా బాగుంది చూస్తానికి. పంబన్ బీచ్ మాటలో చెప్పడానికి వర్ణించలేంది, చాలా బాగుంది. హాయ్ గాయస్, ఫైనల్లీ రీచ్ రామేశ్వరం. సో రామేశ్వరం చేరుకున్నాం. సో ఇదంతా కూడా రామేశ్వరం రైల్వే స్టేషన్. మనం వచ్చిన ట్రైన్ ఇదే. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ అయితే ఇప్పటికే భోజనం, మన ఆంధ్ర భోజనం ఏదో భోజనం చేసి మాకు ఇప్పటికే 3 days అవుతుంది. ఓన్లీ టిఫిన్స్ మీద ఆటి మీద ఎక్కింది లాక్కొస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ భోజనం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి రూమ్ తీసుకుంటాం. సో అక్కడ రూమ్ దగ్గర నుంచి తర్వాత ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనే విషయాన్ని మళ్ళీ మీకు తెలియజేస్తాను. అలాగే శ్రీగొంద రామేశ్వరం రైల్వే స్టేషన్ ఇక్కడతో మనకి ఎండ్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఏ ట్రైన్ వెనక్కి వెళ్ళాల్సిందే. మనం వచ్చిన ట్రైన్ కూడా ఇంజిన్ సెపరేట్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి సముద్ర ప్రయాణం ద్వారా ఇలా శ్రీలంకకి 18 kilometers అంటున్నారు. సో ఇక్కడ ఆమె కరెక్ట్గా క్లారిటీ లేదు. ఓకే, సో మేమందరం కూడా లైన్లో నుంచున్నాం. సో ఆల్రెడీ రూమ్కి తీసుకోవడానికి కుదరలేదు, అందుకని ఒక వ్యక్తిని బయట నుంచో పెట్టాము, మా ఓన్ ఒకరిని. సో మేము తొందర తినేసి వెళ్తే ఆయన లోపల రావాలి. ఓకే, సీ యూ. ఎవరన్నా రామేశ్వరం వచ్చిన వాళ్ళు కంపల్సరీ మధ్యాహ్నం పూట ఈ రామప్ప భోజనం చేయండి. అటు మన బడ్జెట్లోనే ఉంటుంది, ఫ్రీ భోజనం ప్లస్ దేవుడి భోజనం 2 కూడా. థ్యాంక్ యూ. ఓకే గైస్, చూడండి ఇక ఇప్పుడు మీరు చూసేదే మన రామేశ్వరం బీచ్. అసలు అలలే లేని బీచ్. సో అప్పట్లో రామసేతుని నిర్మించడం కోసం రాముడు దారిమంత ఇవ్వనప్పుడు ఆయన వేసిన బాణానికి ఇదిగోండి మన బీచ్. అసలు అలలే లేని బీచ్ చూడండి. ఓకే గైస్, మనం ఇప్పుడు రామసేతు ఫ్లోటింగ్ స్టోన్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రజెంట్ మేము ఇప్పుడే ఆర్డర్ తీసుకుని ఇక కోదండ రామాలయం మీకు కనబడేది. సో ఆ కోదండ రామాలయం దర్శించి ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ స్టోన్ దగ్గరికి వచ్చాం. సో చూద్దాం ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి.